ఇవాళ టాపిక్ ఏంటి అంటే మగధా న్యూస్ అందివ్వబోతున్న ఒక బ్రేకింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఇప్పుడు చెప్పబోతున్నాను. అదేంటంటే రెండు రాష్ట్రాల గురించి, ఒకటి వెస్ట్ బెంగాల్, ఒకటి తమిళనాడు గురించి. మొన్న జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికలు, ఆ తర్వాత యూనియన్ టెరిటరీ ఎన్నికలు. ఈ నేపథ్యంలో జరిగిన అనేక పరిస్థితులు, పరిణామాలు, అగచాట్లు అన్నీ చూసాం. మొత్తానికి అందరి కాన్సన్ట్రేషన్ కూడా వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు మీద ఉంది. తమిళనాడులో మొన్న విజయ్ ప్రమాణ స్వీకారం తరువాత ఒక రకంగా సద్దుమణిగింది పరిస్థితి. బట్ అయితే అది అలాగే ఉంటుందా, లేదంటే ఇంకేదైనా మెలికలు, ఇంకేదైనా పొగలు రాజేసుకోబోతున్నాయా తమిళనాడులో? దానికి సంబంధించిన ఒక కీలకమైన సమాచారం చెప్పబోతున్నాను. దాంతోపాటుగా ముందుగా ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ రెండు ప్రాంతాల్లో రెజీమ్ చేంజ్ అయింది, గవర్నమెంట్ చేంజ్ అయింది. కొత్త గవర్నమెంట్లు వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నాయి, పర్టికులర్గా ఈ రెండు రాష్ట్రాలు శరాఘాతంగా ఉన్నాయి భారతదేశానికి అని మనం గతంలో కూడా మాట్లాడిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అన్న కోణంలో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఒక విషయాలు మాట్లాడదాం. ఇదే వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది, మొదటి సంతకం దేన్ని నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది అని మొన్న మధ్యనే మనం చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా బోర్డర్గా బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్కి మధ్యలో ఉన్న 2000 కిలోమీటర్ల దూరంలో 250 కిలోమీటర్లు కంచె లేని ప్రదేశం ఏదైతే ఉందో దానికి ఫెన్సింగ్ వేసుకోవాలి. ఇది ప్రధానం. నెంబర్ 2, అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ జరగాలి. ఆ క్లీన్ అనేది ఏంటంటే రౌడీల క్లీన్ అనమాట. రౌడీల క్లీన్ చేసేసి అభివృద్ధి అనే గ్రీన్ ని అక్కడ నింపాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా అనేక దేవాలయాల కూల్చివేతలు, అక్కడ అకృత్యాలు, ఇంకా అనేకం చాలా ఉన్నాయి అన్నమాట. కొన్ని ప్రదేశాల్లో ఎంతమందిని అసలు మట్టు పెట్టేశారు, మనుషులు లేకుండా చేశారు. ఫస్ట్ చనిపోయిన వాళ్ళ రికార్డ్స్ తీయాలి. ఇవన్నీ కూడా ఒక బలంగా ఉన్న సమస్యలు ఇదే వెస్ట్ బెంగాల్లో.